గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛానల్. దిస్ ఇస్ పవన్. మొన్న అహ్మదాబాద్ లో జరిగిన తీవ్ర సంఘటన మీ అందరికీ గుర్తుంది కదా. ఎయిర్ ప్లేన్ క్రాష్ అయ్యి బోయింగ్ ప్లేన్ కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు అందులో కేసు అయితే కొత్త మలుపుకి వచ్చింది. అందులో పనిచేసే ముగ్గురు అధికారులని డీజీసీ తీసివేయడం జరిగింది. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అట్లీస్ట్ ఇష్యూ జరిగిన తర్వాత అకౌంటబిలిటీ కూడా లేకుండా, వాళ్ళ తప్పిదాలను తెలుసుకోకుండా, సాంకేతిక లోపాలు ఉన్నాయి అని తెలిసినా కూడా వాళ్ళ అకౌంటబిలిటీతో వ్యవహరించకుండా ఉండడం వల్ల వాళ్ళని అయితే తీసేయడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాల్సిందిగా, వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు వేశారో తెలపవలసిందిగా వాళ్ళైతే వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బోయింగ్ ఎయిర్ప్లేన్స్ మీద చాలా కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. ఆ సాంకేతిక లోపాలు ఉండడం కావచ్చు, క్వాలిటీలో మెయింటైన్ చేయలేకపోవడం కావచ్చు, దాని మీద చాలా కంప్లైంట్లు వచ్చాయి. చాలా 2020 నుంచి 25 వరకు కూడా, 2018 నుంచి కూడా 25 వరకు ఎవ్రీ ఇయర్ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం అయితే ఆ కంపెనీలో జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఎందుకు ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే, గతంలో బోయింగ్ అనేది చాలా మంచి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ కూడా, క్వాలిటీ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ చాలా స్ట్రాంగ్, చాలా పేరు పొందిన కంపెనీ. ఆ తర్వాత కాంపిటీషన్ రావడము, మార్కెట్లోకి కొత్త కంపెనీస్ రావడము, ఈ విధంగా జరగడం వల్ల వీళ్ళు కూడా వాళ్ళని బీట్ చేయాలి అన్న ఉద్దేశంతో కొంచెం కాంప్రమైజ్ అవ్వడము, కొంచెం క్వాలిటీ మెజర్స్ లేకుండా, మెయింటైన్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మెయింటైన్ చేయడము జరుగుతుంది. ఎందుకంటే అందులో చిన్న లోపం ఉన్నా కానీ కొన్ని వందల ప్రాణాలు గాల్లోనే కలిసిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. అలా చేయకపోవడం వల్లనే ఈ బోయింగ్ ఎయిర్ప్లేన్స్ అనేవి ఈ విధంగా తయారవడం జరుగుతుంది. అంటే గతంలో కూడా చూసుకున్నప్పుడు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న ఇన్సిడెంట్, అహ్మదాబాద్లో ఇన్సిడెంట్ తర్వాత కూడా బ్యాటరీ మంటలు చెలరేగడం జరిగింది నెక్స్ట్ వెళ్ళే ప్లేన్లో. అందుకే ఆ బోయింగ్ ప్లేన్స్ను కూడా ఆ మోడల్ని అయితే ఆపించడం జరిగింది, సో టెంపరీగా. సో ఇన్ని జరుగుతున్నా కానీ వాళ్ళు కనీసం అకౌంటబిలిటీ లేకుండా, అట్లీస్ట్ వీటిని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ఉండడం వల్లనే డీజీసీఏ వాళ్ళ మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకోబోతుందని చెప్పేసి, ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ముందు కూడా ఇట్లాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ఉన్నట్లయితే సో ఈ కంపెనీ నష్టాల పాలవుతుందని చెప్పడం మాత్రం ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు. కానీ అంటే గాల్లోనే ఈ విధంగా సాంకేతిక లోపం రావడము, ఇట్లా మెయింటైన్ చేయకపోవడము, వీళ్ళు మెయిన్గా బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ప్లేన్స్లో ఎక్కువగా ఏం చేస్తారంటే వెయిట్ ప్రాసెస్ ఉంటుంది. వెయిట్ని ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించుకొని క్వాలిటీ మెయింటైన్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే అంతకుముందు వచ్చే అడ్వాన్స్ బ్యాటరీలు యూజ్ చేసి ఒక 60% వరకు వీళ్ళు వెయిట్ని తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. సో ఆ బ్యాటరీలో ముందు ఒక 2 years అయిన తర్వాత కానీ తెలియలేదు ఈ బ్యాటరీలో ప్రాబ్లం ఉంది, ఇవి లాంగ్ టర్మ్కి యూజ్ అవ్వవు అని చెప్పేసి. సో అవి మంటలు చెలరేగడము, బ్లాస్ట్ అవ్వడము, సో ఇలాంటివన్నీ జరగడం వల్లనే ఇందులో ఇలాంటి యాక్సిడెంట్లు అనేవి మొదలవుతున్నాయి. సో వీళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని మారి ఈ బోయింగ్ కంపెనీ వాళ్ళు మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే గాల్లో ఎగిరే పక్షులు కూడా వచ్చి తగిలితే ఈ ప్లేన్ డ్యామేజ్ అయ్యేంత చీప్ క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది కదా. సో వీటిని అధిగమించాలి. మెయిన్గా ప్లేన్ క్రాష్ అవ్వడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ ఆ విండ్, వెదర్ ఎఫెక్ట్ కావచ్చు. ఇంకోటి పక్షులు, గాల్లో ఎగిరే పక్షులు 10,000 feet 15,000 feetలో కూడా ఎగిరే పక్షులు ఉంటాయి. సో ఇవి సడన్గా ఆ ఫ్యాన్లోకి వెళ్ళడం కావచ్చు. ఇంకోటి ఇంజన్స్ ఖరాబ్ అవ్వడము. మేజర్గా ఇన్సిడెంట్ వల్ల ప్రమాదం జరగదు, ఎందుకంటే ఈ ప్లేన్కి 2 ఇంజన్స్ ఉంటాయి కదా. సో ఇందులో ఒకటి ఖరాబ్ అయినా సరే ఒకదాని ద్వారా ల్యాండ్ అయ్యే ఆ పద్ధతి అయితే ఉంటుందో ఒకదాని ద్వారా ల్యాండ్ చేయొచ్చు కూడా. సో పైగా మొన్న జరిగిన ఆ ప్లేన్ క్రాష్లో అయితే దాదాపు ఎక్స్పీరియన్స్డ్ పైలట్సే ఉన్నారు. సో వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేదు. కానీ వీళ్ళు మెయింటైన్ చేసిన ఆ చీప్ క్వాలిటీ వల్లనే ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి దీని మీద ముందు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో ఐడ్రీమ్లో అయితే అప్ టు డేట్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఐడ్రీమ్ని ఫాలో చేస్తూ ఉండండి, చూస్తాను. థ్యాంక్ యూ.